ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడము తండ్రి. మేము నిన్నటి వారము అయినను మాకు ఒక దినమును పొడిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనము మరియు 6వ వచనమును చదువుకుందాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. మనము చదివిన కీర్తన భాగములో యెరూషలేమునకు సియోనునకు తిరిగి వచ్చిన వారు సంతోషముతో చెప్పుచున్న కార్యములను చూడగలము. మొదటి వచనం మనము చూసినట్లయితే, చెరలో నుండి తిరిగి సియోనుకు వచ్చినప్పుడు వారి హృదయములో ఉన్న ఆనందము, వారి హృదయములో ఉన్న సంతోషమును ఈ కీర్తనలో చూడగలము. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు ఏ కార్యంనైతే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని కృప కొరకు వేడుకుంటూ ఆయన సహాయము చేత నేను ఈ కార్యమును చేయగలనని నమ్మి చేస్తావో అందులో దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడును. కన్నీటితో విత్తువాడు, పిరికిడి విత్తనాలు తీసుకొని వెళ్ళి విత్తేవాడు దాని యొక్క పంటను విస్తారముగా కోయును అని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. ఒక పొలములో వ్యవసాయము చేస్తున్న ఒక వ్యక్తి ఒక పిరికిడి విత్తనాలను చేత పట్టుకొని దేవుని పైన ఆధారపడి, ఈ విత్తనములే నా జీవనమునకు ఆధారము, ఈ విత్తనముల చేతనే ప్రభువు నన్ను ఆశీర్వదించాలి, ఈ విత్తనములే నా కుటుంబ సహాయం అని ఎలాగైతే దేవుని వైపు చూసి ఆయన దయ కోరి, ఆయన సహాయము లేకుంటే నాకు వర్షము రాదు, వర్షము నీరు సరిపోయినంత ఉంటేనే ఈ విత్తనములు మొలకెత్తి సరి అయిన నారుమడిగా సిద్ధపడి నాకు తగిన సమయంలో పంటనిస్తాది, కోత కాలములో నేను సంతోషముగా కోత కోయటానికి ఈ విత్తనములే ఆధారమని ప్రభు దగ్గరకు వెళ్ళి, నాకు సహాయము చేయము, నాకు వర్షమును తగిన సమయమున దయచేయము, తగిన సమయంలో ఈ విత్తనములు మొలకెత్తి దీనిలో నుండి వచ్చే నారుమడి ద్వారాగా నాకు పంటను అనుగ్రహించమని ఎలాగైతే ఒక వ్యవసాయదారుడు తన హృదయమంతటితో దేవుని సన్నిధిలో వెళ్ళి ఆ కన్నీటితో విత్తుతాడో, అలాగూ నీవు నేనును దేవుని యొద్దకు వెళ్ళి, నీవే నాకు సమస్తము, నీవే నా ఆధారము, నేను చెదరగొట్టబడిన స్థితిలో నుండి నన్ను బాగు చేసి నన్ను స్థిరపరచుము, నన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా విస్తరించడానికి సహాయము చేయమని ప్రార్థనతో నీవు నేనును దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. సియోనులో ఉన్నవారు ఎంతో దుఃఖములో బబులోనులో నివసించినారు. 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. అయితే వారు తిరిగి వచ్చిన దినమున ప్రభు మాకు కలిగించిన ఆనందము ఎంత గొప్పది, మేము ఎంత సంతోషముగా యెరూషలేమునకు సియోనునకు తిరిగి వచ్చామని వారి యొక్క హృదయంలో ఉన్న ఆనందము, సంతోషము నవ్వుగా బయలుపరుస్తున్నారు. అలాగనే దేవుని వైపు చూసి, ఈ లోకములో నిన్ను ప్రభు ప్రేమించి నిన్ను ఈ లోకములో ఆయన ఒక విత్తనముగా చేసి ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని నీ ద్వారాగా అనేకులను ఆశీర్వదించాలని నీవు జ్ఞాపకము చేసుకొని విత్తబడుచున్న నీవు అనగా దేవుని యొక్క కృపచేత నడిపించబడుచున్న నీవు ఆయన యొక్క వాక్యము నీలో నుండి మొలక ఎత్తి అనేకులకు ఆశీర్వాదకరమైన
జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎటువంటి స్థితిలో దేవుని సన్నిధిలో నిలబడి మొరపెట్టుచున్నావు? ఆయన కృపను ఎటువంటి పరిస్థితుల మధ్యలో వేడుకుంటున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఆయన నీకు సహాయము చేసేదానికి సిద్ధముగా ఉన్నాడు. నీ చెరలో నుండి, నీ బంధకములో నుండి, నీ యొక్క ఇబ్బందుల్లో నుండి నిన్ను విడిపించి నీ జీవితంలో సంతోషమును, నీకు ఆనందమును కలిగింప చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఎలాగో ఆ వ్యవసాయదారుడు ఆ పిరికిడి విత్తనములను పట్టుకొని కన్నీటితో ఆకాశము వైపు చూసి దేవుని యొక్క సహాయమును కోరుతున్నాడో, అలాగూ ప్రభు ఇచ్చిన కృపను నీవు చేత పట్టుకొని ఆయన వైపు చూసి, ప్రభువా నాకు సహాయము చేయమని నీవు ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితమును అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభు చేయగలరు. నీవు దేవుని యొక్క వాక్యము చేత నింపబడి అనేకులకు సాక్ష్యముగా ఉన్నట్లయితే ప్రభు నీ జీవితమును అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తున్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితమును ఆశీర్వదించి నిన్ను అనేకుల మధ్యలో ఘనపరిచేదానికి నీవు ఆయనకు అప్పగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు, నీ హృదయం అంతటితో ఆయన వైపు చూడు. ఎలాగూ ఆ వ్యవసాయదారుడు వర్షము కోసం ఆకాశము వైపు చూస్తాడు. వర్షము లేకపోతే తన యొక్క విత్తనములు ఎలాగూ నాశనం అయిపోతుందో అని, వాటిలో జీవము రాకుండా అవి ఎలాగ పాడైపోతాయో అని ఎలాగైతే తన హృదయములో దేవుని వైపు చూసి ఆకాశము తట్టు తన కన్నులెత్తి మొరపెట్టుకుంటాడో, అలాగూ నీవు నేను ఆయన వైపు చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. అప్పుడు చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, బంధకములో ఉన్న వారిని విడిపిస్తాడు. కష్టములో, ఇబ్బందుల మధ్యలో వేదన చెందుతున్న నీకు ప్రభు సహాయము చేసి నీ జీవితమును మార్చి నేను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయగలడు. ఉదయకాల సమయమున నీవు ఆయన వైపు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో చూడమని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, పిరికిడి విత్తనములను పట్టుకొని కన్నీటితో విత్తుచున్న వ్యవసాయదారుడులాగా నీవు మా కోసం ఉన్నావు. నీ వైపు చూసి మేము నాయన జీవం పొందుకునే దానికి సహాయం వచ్చేది. నీలో నాయన మేము ఎదిగి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయమని, మా జీవితంలో తండ్రి నీ కృపచేత నింపబడి ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.